ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దారాస్ వ్లాగ్స్ బై సౌమ్య. వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్స్ ముందుగా మీ వరకు వస్తాయి. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ వాచ్ ద వీడియో. సో ప్రీవియస్ వచ్చేసి దారాస్ కిచెన్ బై సౌమ్య. ప్రజెంట్ ఏంటంటే దారాస్ వ్లాగ్స్ ఎందుకంటున్నానంటే అప్కమింగ్ మన యూట్యూబ్ ఛానల్లో అన్ని వ్లాగ్సే రాబోతున్నాయి. సో అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సరే కుకింగ్ ఛానల్ ఆర్ మేబీ వ్లాగ్స్ అన్నీ ఇందులో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నాట్ ఓన్లీ కిచెన్ అనమాట. సో ఇట్స్ టర్న్ ఇన్ టు వ్లాగ్స్. సో దారాస్ వ్లాగ్స్ బై సౌమ్య. ఈ మటన్ కర్రీకి అయితే తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఈ మటన్ కుక్ అవ్వడం కోసం అని చెప్పి మేమైతే పెద్ద బ్యానీని అయితే తీసుకున్నాము. నియర్లీ 2 kgs ఆఫ్ మటన్. సో ఇందులో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే వేసాము. ఆఫ్టర్ దట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసేసాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒకసారి ఫ్రై చేసి కొంచెం కరివేపాకు, 2 tablespoon పసుపు అయితే యాడ్ చేసేసాం. సో సైమల్టేనియస్గా ధనియాలు కూడా ఫ్రై చేసుకుంటున్నాం, ఎందుకంటే మసాలా అప్పటికప్పుడు వేస్తే బాగుంటుంది అనేసి. సో నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి 2 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత అందులోకి అయితే కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. సో ఆ తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగైతే తిప్పేసుకోవాలన్నమాట. ఇదంతా కొంచెం కుక్ అయిన తర్వాత నీట్గా వాష్ చేసి పక్కన పెట్టిన మటన్ అయితే ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి 2 kgs ఆఫ్ మటన్. ఇది వచ్చేసి కొంచెం లేత మటన్ అనమాట. సో తొందరగానే కుక్ అవుతుంది. సో ఇదంతా వాటర్ లేకోకుండా స్ట్రెయిన్ చేసి ఆల్రెడీ పక్కన పెట్టేసామన్నమాట. సో దాన్ని ఇందులోకి టర్న్ చేసాము. సో ఇది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ కలిసేలాగైతే ఒకసారి తిప్పుకోవాలి. 2 minutes అయితే దీన్ని మొత్తం మిక్స్ చేసేసారు మా అక్క. సో ఇదంతా పట్టిన తర్వాత దీన్ని నియర్లీ ఒక 10 minutes అయితే లిడ్ పెట్టేసి వదిలేసారనమాట, కొంచెం స్టీమ్ అవడానికి. సో ఇదంతా ఒకసారి కలిపేసుకొని, ఇది కొంచెం పెద్ద బాణీ కాబట్టి ఈవెన్గా కుక్ అయిపోయింది మొత్తం మటన్ కర్రీ. చిన్నదైతే ఏంటంటే అదంతా
ట్రై చేసి ఎలా